షూటింగ్ చూస్తాకి చాలామంది వస్తారు కదండి, మన షూటింగ్లు పెట్టినప్పుడు షూటింగ్ చూస్తాకి చాలామంది వస్తారు. వచ్చినప్పుడు ఏదన్నా అప్పటికప్పుడు గౌక్కని కావాల్సి వచ్చి ఇగో నువ్వు ఈ డైలాగ్ అనవయ్యా అంటే అబ్బాయి నేను అన్నాండి, ఊరికి చూస్తాకు వచ్చేసాను. షూటింగ్ ఏంటో చూస్తాకు వచ్చా నేను అన్న బాబు అంటే అది కొద్దిగా లేడీస్ని అమ్మ నువ్వు అమ్మ అంటే అమ్మమ్మో మా ఆయన ఒప్పుకోడండి భలేపడి నేను చేయను అంటే. అదే రచయితగా నాకు ఒక ఐడియా ఇవ్వండి, ఇక్కడ ఇలా వచ్చాడు ఈ కొండ మించి పడిపోతే బాగుండదా ఉండిపోతే బాగుండదా అంటే గౌక్కున అందరూ సమాధానాలు చెబుతారు. అట్లాగే రచయితలు కూడా తనకు వచ్చిన ఆలోచన అదే కథ అదే గొప్పది అనుకుంటాడు. ఆయన ప్రతి వాళ్ళకి ఆలోచన ఉంటుందండి, చూసుకొని కలిగితే మనుషులకే కాదు జంతువులకు కూడా ఆలోచన ఉంటుంది. రోడ్డు మీద కుక్క ఎదురుకుండా వస్తుంది, మనం నడిచి వెళ్తున్నాం, మనకు సందేహం ఉండదు ఇది కుక్కను కరుతుందేమో అని. కుక్కకు కూడా సందేహం ఉండదు, అమ్మో ఈడేంటి ఇలా వస్తున్నాడు, ఈడు ఎవడో కొత్తడు నన్ను గొక్కను రాయించి కొడతాడు కర్రొచ్చి కొడతాడు అని చెప్పేసి అది అక్కడ ఆగి చూస్తూ ఉంటుంది. మనం గొక్కన కింద రాయి పట్టుకోగానే అది గొక్కను పారిపోతుంది. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, దాని ఆలోచనలోనే జరుగుతున్నాయిగా. అంటే జంతువులన్నీ కూడా ఆలోచిస్తాయిగా, పక్షులు అంతే. ఏదైనా ఆలోచన అనేది ముఖ్యం, నటించడం అనేది వాటికి రావు. నటించడం ఇక్కడ నటన ప్రత్యేకంగా చేయాలి, దాన్ని సీన్ అర్థం చేసుకొని అక్కడ ఏం చేయాలి ఏంటో మొత్తం. కాబట్టి నటన కష్టం, రచన ఆలోచన ఈజీ. ఆలోచన వచ్చిందంతా కథ అనుకుంటాడు ఇక రచయిత. ప్రతివాడు కథ తయారు చేసుకుని సంచి వేదాన్ని వేసుకొని బయలుదేరతారు. ఇంకా ప్రొడ్యూసర్ల దగ్గరికి డైరెక్టర్ల దగ్గరికి స్టోరీ చెప్పేది. ఇట్లా చెప్పే స్టోరీ నాకు చెబుతూ ఉంటారు కొంతమంది వచ్చేసి సార్ ఏనండి సార్ మంచి స్టోరీ రాశాను అంటే ఏంటి చెప్పు అంటే ఆయన 3 గంటలు చెబుతాడు. అంటే సినిమా 3 గంటలు ఉంటుంది కదా అనే ఉద్దేశంతో 3 గంటల స్టోరీ చెప్తాడు మనకి. దాన్ని సీన్గా డివైడ్ చేస్తే 4 సీన్లు కూడా రాదండి. సీన్స్ ప్రకారం పెడితే 4 సీన్లు కన్నా ఎక్కువ రాదు. అది ఇక షార్ట్ ఫిలిం కూడా సరిపోదు, 10 నిమిషాలు షార్ట్ ఫిలింకి సరిపోతుంది. అట్లాంటిది 3 గంటల సినిమా స్టోరీగా చెప్తాడు ఆయన. ఈయనవుడికి ఎంత స్టెయిన్ అండి, 3 గంటలు చెబుతున్నాడండి 4 సీన్లు, ఎంత స్టెయిన్. మనకే నాలాంటి వాడికే ఎంత స్టెయిన్ అయితే ఒక ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రొడ్యూసర్ ఏంటాడు ఆ స్టోరీ మళ్ళీ గెలుబాబు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళి అంటాడు. అవునా కదా. అందువల్ల రచయితలను ఏమన్నా దగ్గర రానివ్వట్లేదండి అక్కడ.